రేవంత్ రెడ్డితోని సహా అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే ముచ్చట చెప్తారు. ఏ వైఎస్ఆర్ పథకాలనంటే కేసీఆర్ అప్పులు చేసిండు, ఖజానా మొత్తం ఖాళీ అయింది, లంక బిందెలు ఉన్నాయని అనుకోని వచ్చినము, మొత్తం ఖాళీ బిందెలే ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడతారు కదా. ఏ సభ అయినా, ఏ సమావేశమైనా, ఏ సందర్భమైనా ఒకటే ఆవు కథ చెప్పుకుంటూ పోతారట. మనందరికి ఆవు కథ తెలుసు కదా. ఏంటంటే ఆవులు కాసే పిల్లగాన్ని ముచ్చట ఏది అడిగినా ఆవు కథనే చెప్తాడట. ఆవులు కాసే పిల్లగాని హెలికాప్టర్ ఎక్కితే, అరే హెలికాప్టర్ ఎక్కినవు కదా, కొత్తగా నీ అనుభూతి చెప్పమంటే, నేను హెలికాప్టర్ లో కిటికీ పక్కన కూర్చుంటిని, ఆ కిటికీలోంచి కిందికి తొంగి చూసేటప్పటికి నా ఆవు గడ్డి మేస్తూ కనిపించెను. ఇదే ఏ సందర్భమైనా, ఏ సమయమైనా, ఏ సమావేశమైనా, అది దేని గురించి పెట్టుకున్నా ఆఖరికి వాళ్ళిస్తున్న చిన్న చిన్న పథకాలు ఏవైతే ఉన్నాయో గవ్విటికి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున బ్యాండ్ బాజా మోగించుకుంటా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు కదా. గా ప్రోగ్రాంలలో కూడా ఏదో కొత్తగా మేమే అమలు చేసిన పథకాలు అని చెప్పేసి చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు పెడతా ఉన్నారు, సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు, దండోరా మోగిస్తా ఉన్నారు, బ్యాండ్ బాజా మోగిస్తా ఉన్నారు. ఇక అబ్బబ్బబ్బబ్బబ్బా వాళ్ళు ఇచ్చే చిన్న పథకానికి కూడా పెద్ద పండగ చేస్తా ఉన్నారు. అర్థమైపోతా ఉన్నది చేసేది చారానా, చెప్పుకునేది బారానా.